ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. దుగ్గిరాల్లో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దుగ్గిరాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడపబడుతున్న SWPC షెడ్ వద్ద సాసా కార్యక్రమంలో పాల్గొని తొలుతగా మొక్కలు నాటారు. గ్రామంలో గ్రీన్ అంబాసిడర్స్ ఇంటింటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరణ పరిశీలించి ప్రజలను తడి, పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. రీసైకిల్, పొడి చెత్తకి నిత్యావసర సరుకులు అందించే స్వచ్ఛ రథం పరిశీలించి ప్రజలు కొనుగోలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తదుపరి వివిధ శాఖల ద్వారా డ్వాక్రా సంఘాలుచే ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను సన్మానించి సంచులను అందించారు. చివరగా ప్రతిజ్ఞా కార్యక్రమం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో DPO సాయి కుమార్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డ్వామా PD BV శంకర్, మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డి, ఇన్ఛార్జ్ RDO A లక్ష్మీకుమారి, EE కళ్యాణ్ చక్రవర్తి, డివిజనల్ అభివృద్ధి అధికారి కుసుమ శ్రీదేవి, MPDO A శ్రీనివాసరావు, తహసీల్దార్ I సునీత, TDP మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, డిప్యూటీ MPDO K జవహర్లాల్ నెహ్రూ, MEO కాజా శ్రీనివాసరావు, MPP కార్యాలయ AO V చంద్రమోహన్, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, ఏఈలు సాంబిరెడ్డి, లక్ష్మీనారాయణ, కిరీటి, వైశాలి, గోపి, PHC వైద్యులు అబ్దుల్ రెహమాన్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, APM మహాలక్ష్మమ్మ, CCL GM బలరాం, గద్దే వాసు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, PACS డైరెక్టర్ పఠాన్ జున్ను ఖాన్, మాజీ గ్రామ సర్పంచ్ నాయుడు బాబురావు, నక్కా చిరంజీవి, పసుపులేటి రవి యాదవ్, పర్వతనేని హర్ష, బొజ్జ బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు, నాయకులు మాట్లాడారు. ఈ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో ఆ ఉద్దేశాన్ని చాలా చక్కగా ఒక డెమాన్స్ట్రేట్ చేసి ఒక ఉదాహరణగా ఈరోజు మనం దుగ్గిరాల పంచాయతీ పనితీరుని మనము మెచ్చుకోవచ్చు. ఇది చూస్తే ఎంతో కాలం నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు వర్మీ కంపోస్టింగ్ కావచ్చు, అదే చేయడానికి ఇప్పుడు కొత్త పరికరాలు కూడా వచ్చాయి. అండ్ ఈ స్వచ్ఛరథంతో ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసుకుంటూ ఈ తడి చెత్తని ఇక్కడికి మన SWPC షెడ్కి తీసుకొచ్చి దాన్ని వర్మీ కంపోస్ట్గా మళ్ళీ మన రైతులకు అందించడం జరుగుతుంది. పొడి చెత్త ఏదైతే ఉందో రీసైకిల్ చేయగలిగేవి మనకి స్వచ్ఛరథం ద్వారా చిన్న చిన్న మన ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు, సోపులు అవ్వచ్చు, పెన్లు అవ్వచ్చు, పుస్తకాలు అవ్వచ్చు, ఇలాంటివి మళ్ళీ కొనుక్కొని ఒక మంచి అవకాశం కల్పించడం ద్వారా అలవాటు ఇంట్లో మనం వచ్చే చెత్తని, తడి చెత్తని సపరేట్గా, పొడి చెత్తని సపరేట్ చేసుకునేటువంటి ఒక మంచి అలవాటుని ఇది తయారు చేసే విధంగా మనం చెప్పుకోవచ్చు. మనకు కొత్త పరికరాలు వచ్చాయండి. దీన్ని మనం ఏ విధంగా వాడొచ్చు అంటే అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం అంతా కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకి ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులు, ఈ మన డ్రమ్ములు అవ్వచ్చు, పనికి రావు అనుకున్నవి ఇక్కడికి వచ్చి వాటిని చిన్న చిన్న పెల్లెట్స్ కింద కటింగ్ చేసి మళ్ళీ కాంపాక్ట్ చేసి రీసైకిల్ చేసే విధంగా దాన్ని సిద్ధం చేసుకొని ఇక్కడి నుంచి పంపించడం ద్వారా మన పర్యావరణానికి ఎంతగానో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ రోజు మనం ఎంచుకున్న థీమ్, మనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం వాడకుండా ఉండాలి. సాధారణంగా చాలా రెగ్యులర్ గా వాడతామండి ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ. ముఖ్యంగా అందరికీ ఉన్న అలవాటు ఏంటంటే ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో చెత్త వేసేసి చెత్తను పడేయటం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఆదివారం వచ్చిందంటే మన చికెన్ షాపులు, మటన్ షాపుల దగ్గర, ఫిష్ షాప్స్ దగ్గర, వీటన్నిటి దగ్గర ఈ ప్లాస్టిక్ అనేది మనకు తెలియకుండానే వాడుతున్నాం. అందరం కూడా ఆలోచించి, ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం గనక పడేస్తే అది ఈ పర్యావరణంలో, ఇప్పుడు మనం చూసుకుంటేనండి, ఒక మనిషి 100 సంవత్సరాలు బతికితే అది పెద్ద రికార్డ్. 60 ఏళ్ళు 50 ఏళ్లకే డయాబెటీస్, BP, కొలెస్ట్రాల్ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం. క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా, కొత్త కొత్త వ్యాధులు, ఇప్పుడు మనం 2020లో చూస్తే కోవిడ్ లాంటి వ్యాధులు, ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. మనిషి బతకడానికి 100 ఏళ్లు చేస్తే గొప్ప అనుకుంటే, మనం చేసే ఈ ప్లాస్టిక్ బ్యాగ్ పర్యావరణంలో కరగడానికి 1000 ఏళ్లు ఉన్నా సరిపోదు. ఒక మహమ్మారిని మనం తెలియకుండానే దాన్ని వాడడం మొదలు పెట్టాము. ఇప్పుడు
అట్లీస్ట్ మనకి అది తప్పు అని తెలుసుకొని అది మళ్ళీ మనం ఎంకరేజ్ చేయకుండా ఉండే విధంగా మనం అందరం కూడా అడుగులు తీసుకోవాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బలరాం గారు కావచ్చు, వాసు గారు కావచ్చు, దానికి సహకరిస్తామని చెప్పారు. దానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ప్రయత్నం మనం అందరం కలిసి ఏం చేద్దామంటే, మొట్టమొదటగా మనకి ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెత్తని తడి చెత్త పొడి చెత్త చేసి తడి చెత్తని ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి, ముఖ్యంగా పొడి చెత్త. మీరు చూస్తే ఎక్కడన్నా ఈ కూరగాయల వేస్ట్ ఇది మీరు ఎక్కడన్నా పడేశారనుకోండి, ఓ 10 రోజులకి 15 రోజులకి అది మీకు అక్కడ పడేసినట్టు కూడా కనిపించదు. మహా అయితే ఒక వారం రోజులు మీకు వాసన వస్తుంది. 15 రోజుల తర్వాత అది మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి ఇంకా అది మంచి సారవంతమైన భూమిగా మారుతుంది. అదే అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్, ఈ బ్యాగులు, పేపర్ వేస్ట్లు, ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందరూ కూడా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ పొడి చెత్తని ఎక్కడ పడితే అక్కడ మాత్రం పారేయకూడదని మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటగా కొత్త చెత్తని మనం వేయకుండా చూసుకుందాం. రెండవది, ఒకసారి మీరందరూ నాకు ఆ మాట ఇస్తే చెత్తని ఒక 1 టైం కింద ఏదో ఒకటి చేసి మనం దాన్ని శుభ్రపరచుకుందాం. పొద్దున టూరిజం యాక్టివిటీని మనం ప్రమోట్ చేయొచ్చు. నిజంగా చెప్తున్నాను, ప్రపంచంలో చాలా దేశాలు, చాలా నగరాలు తిరిగి నేను చెప్తున్నాను ఈ మాట. ఈ గత 2 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 14 దేశాలు తిరిగాను నేను. ఈ 14 దేశాలలో కూడా ఇంత బ్యూటిఫుల్ అసెట్ అయితే నేను చూడలేదు. మంచి వనరులు మనకు ఉన్నాయి, విక్రమంగా మనం వాడుకుంటే మనకి అదనంగా రేపు పొద్దున ఇక్కడ మంచి 50 ఎకరాలు 50 హెక్టేర్ల ల్యాండ్ ఉందన్నారు. సో వీటన్నిటినీ కూడా మనము ఒక మంచి ప్రణాళిక చేసుకొని మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసుకుంటూ ఒక మంచి ప్రయత్నం చేద్దాం. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్రత్యేకంగా శుభ్రపరచుకొని 1 టైం ఒకసారి మనం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వచ్చే నెల రోజుల్లో వర్షాలు మొదలయ్యే లోపల ఒకసారి దాన్ని శుభ్రం చేసుకొని దాన్ని అదే విధంగా మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ జిల్లా అధికారుల వల్ల లేదంటే అది కార్యదర్శి వల్ల అయితే ఖచ్చితంగా కాదు. కుటుంబమాటంగా మీలో భాగస్వాములు అయితే తప్ప మీరందరూ కూడా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తే తప్ప ఇది మనం సక్సెస్ చేసుకోలేము. అందరం కలిసి ఒక మంచి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక మంచి టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. దానికి మీరందరి సహకారం ఇక్కడ మనకి ఎలాగో ఒక అడుగు ముందుకు వేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని చాలా సింపుల్ గా మనం దీన్ని మార్చుకోవచ్చు అండి. మనకు ఉన్నటువంటి మనకు తెలిసిన అలవాటుకి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్స్ ని మనం పూర్తిగా నివారించినట్లయితే మన ఊరిని, మన గ్రామాన్ని అండ్ ఎంతో ముఖ్యంగా మన మట్టిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తాతలు ముత్తాతలు చాలా మంది మన పేరెంట్స్ స్థాయిలో కూడా ఈ క్యాన్సర్ గానీ ఇంత ఎక్కువ ఉండేది కాదండి. ఎన్నో లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో ఉండేటువంటి ఒక రోగం. ఇప్పుడు చూస్తే మనకి ఎంతో చేసుకోవాల్సిన అవసరం మనకి ఈరోజు ఉంది. ఇన్సిడెన్స్ ఇంత ఎక్కువ శాతం పెరగడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ప్లాస్టిక్ అండి. ఎందుకు పడేసిన ప్లాస్టిక్ ఆ నీళ్లలో కొట్టుకుపోయి లేదంటే మట్టిలో చేరి ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మళ్ళీ మనం తినే ఆహార పదార్థాల్లోకి వెళ్ళి మన ఒంట్లోకి వెళ్ళి లేని ఇబ్బందుల్ని, లేని ఆరోగ్య సమస్యల్ని, ఈ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ఆరోగ్య ఇబ్బందుల్ని మనకి మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. అందరం గుర్తించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో మనం బ్యాన్ చేసుకుందాం. యాక్చువల్ గా మనం యాక్టివిటీ కాన్షియస్ గా చేయడం వల్ల ఇది చాలా పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. అండ్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. ప్లాస్టిక్ ని 1000 ఏళ్లు బతకనివ్వకుండా మనుషుల్ని మనం 100 ఏళ్లు బతకనించుకునే అవకాశాన్ని మనం కల్పించుకున్నాం. ప్రతి 3వ శనివారము ఒక టీంతో ఏర్పాటు చేసుకొని ఇప్పటికి 16 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈరోజు 17వ నెల. ఈ కార్యక్రమం ముఖ్య థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్. ఈ కార్యక్రమం మన అన్నింటిలో ప్రతి కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏంటంటే ఈ విధంగా ఉన్నట్లయితే మన అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటాము అనే ఉద్దేశంతో ప్రతి 3వ శనివారము ఈ యొక్క అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి రోజు వచ్చి తడి చెత్తను పొడి చెత్తను కలెక్ట్ చేయడము, వాటిని మీకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. అవగాహన కల్పించినప్పుడు మీరు తడి చెత్త పొడి చెత్త కలిపిస్తున్నారు, దాన్ని అందుకనే సపరేట్గా ఇమ్మని చెప్పడమే కాకుండా ఇట్లా కలిపి ఇవ్వడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి
మరి ఇంకొక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, స్వచ్ఛ రథం అనే కార్యక్రమము. ఆ స్వచ్ఛ రథం అనే కార్యక్రమంలో మీరు పొడి చెత్తనంతా కూడా మీరు మీ ఇంట్లోనే ఒక బ్యాగ్లో ఉంచుకున్నట్లయితే ఆ స్వచ్ఛ రథము మీ వీధికి వచ్చినప్పుడు మీరు ఆ యొక్క ప్లాస్టిక్ సంబంధించిన పొడి చెత్తనంతా కూడా పాత సామాన్లన్నీ కూడా ఆ ఒక స్వచ్ఛ రథానికి ఇస్తే వాళ్ళు మీకు కావాల్సినటువంటి కనీస నిత్యావసర సరుకుల్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలు మన చుట్టుపక్కల అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. చంద్ర స్వచ్ఛ భారత్ ఈ నినాదంతో విజన్ 47 లక్ష్యంలో భాగంగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధాని మోడీ గారి ఆదేశానుసారం ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి గత 2 సంవత్సరాల నుంచి స్వచ్ఛతా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చేసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛందంగా మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. భాగస్వామ్యంతో పరిసరాలు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో మనకి ప్రతి శనివారం చెప్తున్నాము. ప్రతి రోజు కూడా మనం భాగస్వాములు అవ్వాలి. ఇంకా ఇంటిని ఎలా మనం మహిళలందరం పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన వీధిని అలాగే మన మండలాన్ని కూడా స్వచ్ఛ గ్రామాలుగా స్వచ్ఛ మండలాలుగా తీర్చిదిద్దుకుంటున్న మనరులైతేనేంటి ప్రజలైతేనేంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలు చేపట్టడం. కార్యక్రమాలు సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఈ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరుగా ఎలా చేస్తున్నామో అలాగే డ్రై వేస్ట్ ఏదైతే బాటిల్స్ కానీ కరెంట్ వేస్ట్ కానీ కంప్యూటర్ కానీ ఇట్లా పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉన్నాయి అలా బయట పడేయకుండా ఆ రథం వచ్చినప్పుడు అవి మీరు ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోమని చెప్పి మన ప్రభుత్వం వారు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన మంచి కోసమే. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. కాబట్టి మీ సహాయ సహకారాలతోనే ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ తెలుసు కదా ఆర్గనైజేషన్ ద్వారా సార్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ముందు కూడా మేము మీరు ఏ కార్యక్రమం చెప్పినా మేము ముందుకు వచ్చి మా భాగస్వామ్యంతో చేసి పెట్టినాం. ఎందుకంటే ఫస్ట్ మాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే పార్క్స్ ఉన్నాయి సార్, ఇక్కడ లేవు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ ఒక 50 హెక్టార్లు ఏమో ఖాళీ ల్యాండ్ ఉంది సార్, అది డైలాబిరేటెడ్ కండిషన్ ఉంది. మేము రిక్వెస్ట్ చేసాం సార్ అక్కడ ఇలాంటి స్ట్రక్చర్స్ ఇప్పుడు ఆ పార్కుల్లో కూడా ఉన్నాయి సార్. జరుపుకున్నటువంటి సాసా ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కి అందరూ ప్రజలు అధికారులు దోస్తు తరఫున మేమందరం కూడా హాజరవడం జరుగుతుంది. గ్రామంలో మనకు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ ఒకటి సమస్య. దీంట్లో పంచాయతీ వారు సాధ్యమైనంత వరకు వారికి చేతనేందులో ఉన్నంత వనరులని ఉపయోగించుకొని చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. మనకి గతంలో డస్ట్బిన్స్ కొరత ఉండేది. ఆ డస్ట్బిన్స్ కొరత అనేది హౌస్ హోల్డ్ డస్ట్బిన్సే కాకుండా పబ్లిక్గా గ్రామంలో కూడా కొన్ని డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి మేము దోస్తు తరఫున కొన్ని ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది, వారు కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇందాక మన డిపిఓ గారు చెప్పినట్టు అధికారులు లేకపోతే పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే కాకుండా గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి. మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే మన ఇంట్లో మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానికి పంచాయతీ వారికి సహకరిస్తారని ఆశిస్తూ జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని శనివారం దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ జరిపారు. ముఖ్యంగా దోమల వలన వచ్చే డెంగ్యూ వ్యాధి నిర్మూలించేందుకు ఇంటి పరిసరాలను ప్రదేశాలను శుభ్రంగా చేసుకోవాలన్నారు. అదేవిధంగా వారానికి ఒకసారి నీటి నిల్వలను ఖాళీ చేసి శుభ్రపరచాలని తెలిపారు. దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి వాటిపై మూతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్లలో ఉండే పూల కుండీలు, కూలర్లు, టైర్లు వంటి చోట్ల నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించి దోమల వృద్ధికి అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, రహీమున్నిసా, సిహెచ్ఓ బి సునీత,
హెచ్వి భాగ్యలలిత, అలీఖాన్, జి శ్రీనివాసరావు, విజయ్, మేరీ, ఎంబీసీ రాజు, జీకే కుమారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.